హలో ఆల్, మీలో ఎవరైనా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని ఎప్పుడైనా మోమోస్ ట్రై చేశారా? సో ఈరోజు నేను వెదర్ చాలా బాగుందని మోమోస్ ట్రై చేశాను. చాలా స్పాంజీగా నాన్ స్టిక్కీగా వచ్చాయి. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇంట్లో నాకు అవైలబుల్గా ఉన్న మీల్ మేకర్, స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ యూస్ చేశాను స్టఫ్కి. సో ముందుగా ఒక స్పూన్ బటర్ లేదా ఆయిల్, కుకింగ్ ఆయిల్ తీసుకొని ఈ 3 వెజీస్ని నేను సార్ట్అవుట్ చేశాను పెప్పర్ అండ్ సాల్ట్ వేసి. తర్వాత నాకు ఇంట్లో ఉన్న సాసెస్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, టమాటో సాస్, సోయా సాస్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మరీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వెజ్జీస్ కొంచెం క్రంచీగా ఉంటే సరిపోతుంది. మీల్ మేకర్ని వేడి వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పిండేసి మనం చిన్న చిన్న పీసెస్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో బ్లాక్ పెప్పర్ లైట్గా వాడాను, ఎక్కువ ఘాటుగా సాల్టీగా కాకుండా లైట్గానే ఉంచాలి. ఎందుకంటే తర్వాత మనం సాసెస్లో డిప్ చేసుకుంటాం కదా మోమోస్ని. సో స్టఫ్ని ఇలా లో ఫ్లేమ్ మీద అటు ఇటు సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మోమోస్ పైన కవర్ ఎలా చేసుకున్నానంటే, సో మైదా పిండిలో సాల్ట్ అండ్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా బ్యాటర్ కలిపేసుకున్నాను ప్లెయిన్ వాటర్తోనే. సో కావాలంటే హెల్తీ వేలో మీరు గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం అది ట్రై చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇలా కాసేపు పిండి ముద్ద కలుపుకున్నాక రెస్ట్ ఇచ్చేద్దాము. సో ఆఫ్టర్ 5 minutes పిండి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని కలిపేసుకొని చిన్న చిన్న ఈవెన్గా వచ్చేలాగా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక్కోటి మనము చిన్న చిన్న పూరీలాగా ఒత్తేసుకుందాము. సో ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా మందంగా ఉండాల్సినది పల్చగా ఉంటేనే బాగుంటుంది, అలా అని మరీ పల్చగా కాదు. సో మనం ఏదైతే చేసుకున్నామో వెజ్జీ స్టఫ్, ఆ స్టఫ్ని ఒక స్పూన్ వేసుకొని మనకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు వచ్చినట్టుగా ఒక్కో ఫోల్డింగ్ మెథడ్ ట్రై చేశాను. సో ఫస్టే మనం పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రై చేస్తూ ఉంటే, ఫోల్డ్ చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫోల్డింగ్ మనకే వచ్చేస్తాయి. సో ఇలా నాకు కింద పెట్టి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా నీట్గా అనిపించింది. సో ఎలా ఫోల్డింగ్ మెథడ్ అయినా సరే, పోట్లీ బ్యాగ్స్ లాగా లేదా కర్చకాయలాగా ఎలా అయినా మనము ప్యాక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మోమోస్ అన్నీ కూడా నేను ఫిల్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ స్టీమింగ్కి నేను ఇడ్లీ ట్రే వాడుతున్నాను. సో మనకైతే ఇడ్లీ ట్రేస్ ఉంటాయి కదా, బటర్ లేదా ఆయిల్, కుకింగ్ ఆయిల్ పెట్టేసుకొని వాటిని స్టీమ్ పెట్టేసుకుందాం. సో ఇడ్లీకి పెట్టినట్టుగానే మనం ఒక 15 minutes లేదా 20 minutes పెట్టుకుందాం. మధ్యలో చెక్ చేసుకోండి. సో డిప్పింగ్ సాస్కి నేను ఏం చేస్తున్నానంటే, ఎలాంటి సాస్ బయట కొనుక్క రాకుండా ఇంట్లో నేను వాడిన సాసెస్ ఉన్నాయి కదా, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, టమాటో కెచప్ అండ్ కొంచెం సోయా సాస్, ఎందుకంటే సాల్టీగా ఉంటుంది కదా, లైట్గా సోయా సాస్, లైట్గా పెప్పర్, ఇంకా సాల్ట్ అవసరం లేదు. సో ఇది వేసి మనం ఇది హాట్ సాస్ లాగా, లైక్ షేజ్వాన్ సాస్ లాగా మనం వాడుకోవచ్చు. ఇదే కెచప్ని మనం ఒక 2 spoons సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని అందులో వెజ్ మయో లేదా ఎగ్ మయో, ఆ మయోనీస్ వేసి కలుపుకుంటే మనకి తందూరీ సాస్ లాగా కూడా రెడీ అయిపోతుంది. సో దీస్ ఆర్ నథింగ్ బట్ మనకి హోమ్ మేడ్ సాసెస్, డిప్పింగ్ సాసెస్ లాగా వాడుకోవచ్చు. సో ఆఫ్టర్ 15 minutes చూసారు కదా, మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. నాన్ స్టిక్కీగా ఎలా ట్రేకి ఎలా మనకి అంటుకోలేదు అసలు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. బాగా వచ్చాయి మోమోస్ అసలు. సో చూస్తున్నారు కదా, నాన్ స్టిక్కీగా. తర్వాత నేను ఇప్పుడు ఒకటి ఎలా ఉందో ఓపెన్ చేసి మరీ చూపిస్తాను. సో మేమైతే రెడీగా ఉన్నాం తినడానికి. సో మనం ప్రిపేర్ చేసుకున్న 2 డిప్పింగ్ సాసెస్ ఉన్నాయి కదా, అందులో టిప్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. సో ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను ఎంత స్పాంజీగా